హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. నా ఛానల్‌లో ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకనే వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. బాగా ఎంజాయ్ చేయండి. సో, మీకు ఇదే కదా పెద్ద పండగ క్రిస్మస్ అనేది. బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. మీరు అనుకునేవన్నీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళని నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నాకసల గొంతు కూడా ఏం బాలేదు. చాలామంది వ్లాగ్స్ పెట్టట్లేదని అడుగుతున్నారు. కొంచెం బాలేదండి హెల్త్. అందుకనే వీడియోస్ ఏం పెట్టట్లేదు. షార్ట్‌లోనే అలా పెడుతున్నాను. ఇప్పుడే లేసానండి. ఈరోజు క్రిస్మస్ కదా! పిల్లలు కూడా స్కూల్స్ గట్టా ఏం లేవు కాబట్టి కొంచెం లేట్‌గా లేసాను. లేసి పాల ప్యాకెట్లు ఇయన్నీ తెచ్చుకున్నాననమాట. కొంచెం కాఫీ కలుపుకొని తాగాలి. ముందు మీ అందరికి కూడా విషెస్ చెప్దామని వచ్చేసాననమాట. సో, నో మేకప్ ఏమనుకోవద్దు. ఇప్పుడే లెగిసాను. లెగిసి డ్రెస్ వేసుకొని కొట్టుకు వెళ్ళి పాల ప్యాకెట్లు అన్నీ తెచ్చుకున్నాననమాట. ఇంకా ఇల్లు చూడండి ఎలా పడతలా ఉంది. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియో అనేది చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఫస్ట్ అయితే ఈ జుట్టుకి ఆయిల్ అనేది శుభ్రంగా పట్టించాలి. దాదాపు 4, 5 రోజుల నుంచి ఇలా ఎండగొట్టేస్తున్నాను. ముందు ఆయిల్ పట్టించేసి ఆ తర్వాత పళ్ళన్నీ కూడా నిదానంగా చేసుకుంటాను. ఈరోజు నా నా వ్లాగ్ అనేది చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జుట్టు ఎంత అని ఊడిపోతుందో బాబోయ్! బాబోయ్ గుండె అయిపోతుందని భయమేసేస్తుంది. గుండె అయిపోద్ది కొన్నాళ్ళకి ఉండదు. ఎంత ఫుడ్ తిన్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఫస్ట్ అయితే నేను హెయిర్కి ఆయిల్ పట్టించిన తర్వాత పొయ్యి మీద ఆల్రెడీ పాలు పెట్టాను. అది మరగాలి కదా పాలు. ఈలోపు ఆయిల్ పట్టించేసి కాఫీ కలుపుకుంటాను. తర్వాత కాఫీ తాగిన తర్వాత నిదానంగా పనులన్నీ చేసుకుంటాను అనమాట నేను. చాలా గొంతుకు రంపలాగా ఉంది. అసలు ఆ వాయిస్ మొన్నటిదాకా రాలేదు. టాబ్లెట్స్ వేసుకున్నాను అలాగొచ్చింది. ఓకే, వ్లాగ్ చూడండి. సో, నేను ఆయిల్ పెట్టుకుంటాను. మళ్ళీ కలుస్తాను, సరేనా? ఏంటి ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్ తెగైపోతుంది. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పచ్చు కదా ఫ్రెండ్స్. మీకు తెలిసింది ఏమైనా టిప్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉదయాన్నే లెగిసి కాయగూరలన్నీ తెచ్చుకున్నానని. అలాగే కాఫీ పౌడర్ కూడా తెచ్చుకున్నా. ఆల్రెడీ కాఫీ పౌడర్ ఉంది. నాకు ఆ కాఫీ అంటే చాలా ఇష్టం. ఆ కాఫీ పౌడర్ అందుకు నేను తెచ్చుకుంటాను. ఆల్రెడీ పొయ్యి మీద పాలు పెట్టే హెయిర్‌కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట. ఈరోజు ఏం వండాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను. మా అబ్బాయి ఏమో గోబీ ఫ్రై చెయ్యమ్మా అంటున్నాడు. అంటే కాలీఫ్లవర్ ఉంటది కదా! అది ఫ్రై చెయ్యమ్మా అని చెప్పేసి అంటున్నాడు. నేనంటది చారుంది, ఫ్రై చేస్తే బెటర్ ఏమో అని ఆలోచిస్తున్నాను. ఈ కాయగూరలన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. రేపు ఉదయం శుక్రవారం కాబట్టి పప్పు, తోటకూర ఏదో ఒకటి వండేస్తానమాట. చిక్కుడుకాయ ఫ్రై గానీ, పప్పు, తోటకూర గానీ, లేకపోతే చిక్కుడుకాయ టమాటా గానీ ఏదో ఒకటి కర్రీ చేస్తాను. సో, ఫస్ట్ అయితే అత్తయ్యకి నాకు కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా పనులున్నాయి. ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకోవాలి. ఇంకా బట్టలు ఈరోజు ఉతకను. కొంచెం నీరసంగా ఉంది. బట్టలైతే ఉన్నాయి వాషింగ్ మిషన్‌లో. బట్ ఈరోజు వెయ్యను. ఈరోజు క్రిస్మస్ కాబట్టి కేక్స్ ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. అవన్నీ నేను ఈరోజు చూపించలేను ఫ్రెండ్స్. కప్ కేక్స్ చేస్తాను. ఈరోజు నేను మీకు కేక్స్ అనేవి ఏమి చూపించలేకపోతున్నాను అనమాట. సో, నా మార్నింగ్ రొటీన్ నేను ఏమేమి వర్క్ చేస్తాననేదే చూపిస్తున్నాను అనమాట. సో, ఈరోజు పిల్లలు మరి హాలిడే కదా! ఆహ్, పిల్లలు కూడా లేట్‌గానే లెగిసారు. అందుకని టిఫిను ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అయిపోయింది. పిల్లలకి దోసలేస్తున్నానమాట. కొంచెం కొబ్బరి చట్నీ ఉంది. వేసుకొని తినేస్తారు. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వండుతూ ఉంటానమాట. మా పిల్లలకి ఇది స్వీట్ పొటాటో ఏదో అంటారు కదా! అదే చిలకడ దుంప అంటారు కదా! అది ఉడకపెట్టేసి, ఈ చిలకడ దుంప ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బెల్లం పాకంలో మనం ఉడికించామనుకోండి, టేస్ట్ మరింత చాలా బావుంటుందన్నమాట. మా పిల్లలకి ఈ విధంగా ఇష్టము. సో, అందుకనే నేను అందులో బెల్లం పాకంలో ఉడికించాను ఆ దుంపల్ని. చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కావాలంటే అడగండి. నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. ఇదిగోండి మా పిల్లలు చూడండి. అమ్మ పెట్టమ్మా అంటే పెట్టానమాట, తింటున్నారు. మా అత్తయ్య గారు స్నానం చేసేసి ప్రార్థన చేసుకుంటున్నారన్నమాట. ఈలోపు వంటగదిలో నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి. కేక్స్ చేస్తున్నాను, కప్ కేక్స్. సో, మా అత్తయ్య గారు ఈరోజు అక్కడ పెడతారన్నమాట.
సో చెప్పాను కదా గోబీ ఫ్రై చేస్తున్నానండి. మా అత్తయ్య గారు ప్రార్థన చేస్తారు, పదండి మీకు చూపిస్తాను. మా అత్తయ్య గారు ఎలా చేశారు ఏంటనేది. 2 కొవ్వొత్తులు వెలిగించి అటు ఇటు కేక్స్ పెట్టి అలాగే చాక్లెట్స్ పెట్టారు. దండం అయితే పెట్టుకున్నారన్నమాట. సో ఇదిగోండి ఈ విధంగా. మా అత్తయ్య గారు హ్యాపీ క్రిస్మస్ అత్తయ్య అని చెప్పాను. థ్యాంక్స్ అమ్మ అన్నారు. చెప్పాను కదా కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానని. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చెప్పాను కదా చారు ఉందని. ఆ చారు నిన్నటి చారు ఉంది, చాలా బాగుంది చారు. చారు వేసుకొని ఫ్రై చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసేస్తాం అన్నమాట. ఇంకా ఈవినింగ్ 6:30 అయ్యింది టైము. మా అక్క మా బావగారండి పక్కన ఎల్లో డ్రెస్ వేసుకున్నారు కదండి. మా అక్క టీ షర్ట్ వేసుకున్నారు కదా. మా బావగారు 5th ఫ్లోర్లో ఉంటారన్నమాట. అక్క బావ అని పిలుస్తాను నేను ఎప్పుడు కూడా. ఈరోజు క్రిస్మస్ కాబట్టి మా అందరి తరఫున కేక్ కటింగ్ అనేది చేయిస్తాం అన్నమాట. సో అలాగే సమోసాలు కూడా తెప్పించారు. కేక్ ఏమో తెప్పించారన్నమాట. సో ఆయన స్పీచ్ ఇస్తున్నారన్నమాట. అంటే అపార్ట్మెంట్ తరఫున మాట్లాడతారు కదా, సో అలాగా. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి మా ఫ్లాట్ తరఫున వాళ్ళకి కేక్ కటింగ్ అనేది చేయించాము. చాలా బాగా జరిగింది, సరదాగా నవ్వుకున్నాము హ్యాపీగా. ఇదిగోండి వాళ్ళ అమ్మాయి మాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికైతే వచ్చానండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి. కేక్ కట్ చేయించాము. తర్వాత వేడి వేడి సమోసాలు ఒకటి పెట్టారు, అవి తినేసాం. ఇంక ఫుల్గా ఉంది, పొట్ట నిండా కేకులు సమోసాలు ఉన్నాయి. ఇంక టిఫిన్స్ కట్ ఏం చేయట్లేదు. మా అత్తయ్య గారు కూడా అన్నారు ఇంకేం వద్దమ్మా. మా అత్తయ్య గారికి ఇంత కేక్ ముక్క అని ఒక పెద్ద సమోసా తెచ్చిచ్చాను. అదే తినేసారు మా అత్తయ్య గారు కూడా. ఇంకా టిఫిన్స్ సెక్షన్ అయితే ఏం లేదు. మా పిల్లలు కూడా కేకులు సమోసాలు తిన్నారు కాబట్టి ఈరోజు డిన్నర్ అయితే మాకేం లేదు. ఇప్పుడు పడుకోవడమే. ఇంకా నాకైతే కొంచెం గొంతుకు రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫ్రెండ్స్ ఒక టిప్ చెప్పండి ఫ్రెండ్స్. త్వరగా మనకి దగ్గు తగ్గాలంటే ఏంటి, ఇంట్లో ఉండే టిప్స్ ఏం పాటించాలనేది చెప్పండి. నేనైతే తేనె, తర్వాత ఏమో ఏంటది మిరియాల పొడి 2 కలిపి తింటున్నాను. కొంచెం పర్వాలేదు. బట్ మీ దగ్గర ఏమైనా టిప్ ఉంటే కంపల్సరీ షేర్ చేయండి. పొద్దున్న వేసాను పక్క, మా పిల్లలు తొక్కి పడేసారు. ఈరోజు స్కూల్ లేదు కదా, ఇంకా అత్తమాని తొక్కడమే. ఇంక అత్తమాని వేసుకోవడమే సరిపోతుంది నా పని. ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్. బాయ్ బాయ్.